చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం రెండు కీలకమైన వార్తలు. ఓవైపు మేడిగడ్డ, మరోవైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. పాలమూరుపై సీఎం పచ్చి అబద్ధం అంటూ ఈ అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారి హయాంలోనే దాదాపు 27,000 ఎకరాల భూసేకరణ జరిగితే ప్రాజెక్టును 90% పైగా పూర్తి చేస్తే పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు, పూర్తి చేయలేదని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా అవాస్తవాలనే అంశం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా మేడిగడ్డకు సంబంధించి కూడా పూర్తిగా గడువు ముగిసినప్పటికీ ఇప్పటికి కనీసం అక్కడ రిపేర్లు కూడా చేయని పరిస్థితి, పరీక్షలు కూడా నిర్వహించిన సందర్భం. ఎట్లా చూడాలి తెలంగాణ రైతుకు, అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాలరాస్తోంది ప్రభుత్వం అనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? సీతారామరాజు గారు గుడ్ మార్నింగ్, వీక్షకులకు శుభోదయం. పాపారావు గారికి నమస్కారం. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధిని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని, మౌలిక సౌకర్యాల కల్పనని, ఇవన్నీ కూడా కళ్ళుండి చూడలేని కబోదిలాగా ఈ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయాల్ని కూడా అబద్ధం చెప్పేటువంటి ప్రయత్నం అధికారికంగా చేస్తూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రికి. ఒక పీసీసీ అధ్యక్షుడుగానో, ఒక బీజేపీ అధ్యక్షుడుగానో ఏదో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే రాజకీయ వ్యాఖ్యానాలే వీళ్ళు ఇట్లే మాట్లాడతారని వదిలేసేటువంటి ఒక సహజ ప్రక్రియ నుండి ఒక ముఖ్యమంత్రిగా అధికారికంగా ఏ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎక్కడైనా ఏ ప్రాజెక్టు కట్టినా భూసేకరణ అనేది చాలా కీలకం. అది ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు రైతులను ఒప్పించి మెరుగైనటువంటి వారికి అవసరమైనటువంటి పరిహారం ఇచ్చి R&R కాలనీస్ నిర్మించి అద్భుతంగా వాళ్ళకందరికి కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి 27,000 ఎకరాలకి దాదాపుగా 26,950 ఎకరాలు సేకరించి వారికి డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇది ఏ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, మీరు ఏ అధికారిని అడిగినా చాలా స్పష్టంగా తెలిసే లెక్క. కేవలం ఒక 300 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని పదే పదే అనేక సందర్భాల్లో అధికారులే ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇంత పచ్చిగా అసలు ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు. జరగకుంటే రిజర్వాయర్లు ఎట్లా నిర్మాణమైనవి, ప్రాజెక్టులు ఎట్లా నిర్మాణమైనవి, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా ఎవరు అడగరు. నేను చెప్పుకుంటూ పోతా మీరు వినాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఒక అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప నిజంగానే ఆ 300 ఎకరాల సేకరణ శీఘ్రగతిన చేయండి అని మనం చెప్పొచ్చు. 300 ఎకరాలు 26,950 ఎకరాలు కేసీఆర్ గారి పాలనలో చేసినాం, ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసినాం. అది చాలా స్పష్టంగా కనబడతాం. రెండవది కూడా పనులన్నీ కూడా మీరు రాజుగారు ఒక్కసారి చూస్తే మనం పనులన్నీ కూడా అన్ని రిజర్వాయర్ పనులు, అది ఏదుల రిజర్వాయర్ పనైనా, వట్టెం రిజర్వాయర్ పనైనా, ఉద్దండాపూర్ అయినా, కరివినైనా, అంజనగిరి నిర్వాసిత కాలనీ అయినా, ఇవన్నీ కూడా అనేక ప్రాజెక్టులు దాదాపుగా 90% పూర్తయినాయి. కేవలం అక్కడక్కడ అలైన్మెంట్ మారడం వలనో, లేకుంటే కెనాల్స్ ఎక్స్కవేషన్ చేయాలనో, ఇరిగేషన్ ఛానల్స్ చేయాలనో, ఫీల్డ్ ఛానల్స్, ఇటువంటి పనులే ఉంటాయి. మొదలు బండు, దానికి సంబంధించినటువంటి వియరు, రకరకాల కాంపోనెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాక మిగిలేటువంటి పనులు చాలా చిన్న పనులు, వాటిని తర్వాతనే చేస్తారు. ఎక్కడ కూడా మొదలు కాలువలు తవ్వినాక రిజర్వాయర్లు కట్టరు. ముఖ్యమంత్రికి తెలవాల్సినటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ రిజర్వాయర్లు కడతారు, కట్టిన తర్వాత కాలువలు కడతారు మొత్తం కంప్లీట్ అయినాక. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ చాలా స్పష్టంగా 80% పైగా పనులు పూర్తి అయినప్పటికీ కూడా మీరు ఏ పనులు కాలేదు. కనీసం ఆ 10% పనులు చేయక 2.5 సంవత్సరాల నుంచి ఆ పాలమూరు బిడ్డ నల్లమల నుంచి నడిచొచ్చినా అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిందని ఇలా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మీరు కనీసం కేసీఆర్ గారు 90% పనులు చేస్తే 90 TMCల నీళ్లతో 12 లక్షల ఎకరాలకు 5 దశలలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించి ఇలా పనులన్నీ కూడా ప్రారంభించి వాటిని దాదాపుగా పూర్తి అయ్యేటువంటి ప్రయత్నం చేసినాం. మిగిలిన పనులు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను మర్చిపోయి కేసీఆర్ మీద, లేకుంటే గత ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టడం వలన, తిట్లు తిట్టడం వలన, ఇంకోటి చేయడం వలన ప్రాజెక్టులు పూర్తి కావు కదా రాజు గారు. పూర్తి కావాల్సింది పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి నువ్వు ఇవ్వాలి. ఇప్పటికైనా మొన్న రివ్యూ అయింది కదా, ఈ మిగిలిన 10% పనులు షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు పూర్తి చేస్తారు.
ఏ నెలలో పూర్తి చేస్తారు, ఎప్పుడు రైతాంగానికి నీళ్ళు ఇస్తారనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి విజన్ కూడా ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా పాలమూరులో మన వారు బహిరంగ సభ పెట్టి ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ అబద్ధాలన్నీ కూడా డెఫినెట్గా రికార్డ్ చేసుకుంటారు ప్రజలందరూ కూడా. అంటే ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ మీద కోపంతో తిడుతున్నాడు తప్ప క్షేత్రస్థాయి 2.5 సంవత్సరాల తర్వాత మొన్న పోయిండు ప్రాజెక్టులను చూడాలి, చూసి ఏమైనా రిజల్ట్ ఉందా? తిట్టడము, శాపనార్థాలు పెట్టడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రెండవది మీరు మేడిగడ్డకు సంబంధించి పిల్లర్స్కు సంబంధించినటువంటి విషయంలో చాలా చర్చ జరిగింది. మా పార్టీకి కానీ మాకు సంబంధించినటువంటి వాళ్ళకందరికి కూడా అనుమానాలతో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ రోజు. అది ఎన్నికల కోడ్ వల్ల, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం వల్ల, ఎన్నికల కమిషన్ నియంత్రణ ఉండడం వల్ల ఆ 2-3 నెలల్లో సరైనటువంటి చర్యలకు కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వము, తర్వాత ఢిల్లీ నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ మిగతా సంస్థలు కానీ ఇచ్చినటువంటి మొన్న ఎప్పుడైనా వానాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ టెస్టులన్నీ కూడా పూర్తి అయిపోయి పనులు పూర్తి కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు? ఒక్క టెస్ట్ లేదు. ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గడువు అయిపోయింది, 10 రోజులైనా పరీక్షలు ఒక్కటి కూడా ఈ 417 బోర్వెల్స్లో కేవలం 11 మాత్రమే పూర్తయినాయి. 3 బ్యారేజీల్లో చేయాల్సిన బోర్వెల్స్ 750 ఉంటే ఇప్పటి వరకు 57 అయినాయి. గేట్లు కాలేదు, కాంక్రీట్ నిర్మాణం సంబంధించిన నాణ్యత చెక్ కాలేదు, 3D కాలేదు, హైడ్రాలిక్ టెస్టులు కాలేదు, సిపిజి గుర్తింపు టెస్టుల ఊసు లేదు, బయోటెక్నికల్ ఫిజికల్ పరీక్షలు నామమాత్రంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం గడువు ముగిసినా కూడా కేంద్ర ప్రభుత్వం, జలవనరుల శాఖ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరి ఇన్ని ఇచ్చినటువంటి నిర్ధారితమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పరీక్షల్ని చేయడంలో ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇది ఇంటెన్షనల్లీ డిలే. రాజు గారు, ఇది కేవలం సాంకేతిక పరమైన సమస్యలు లేకుండా ఇంకొకటో కాదు. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఏం నిర్ణయించుకున్నాడంటే మేడిగడ్డ ద్వారా, ఈ 3 రిజర్వాయర్ల ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో నీళ్ళు ఇస్తలేము అని పదే చెప్పి ప్రజల్లో కాళేశ్వరం కేసీఆర్ ఏమీ చెయ్యలేదు, నేను రేపేదో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టబోతున్నా, ఆ ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వస్తాయి తప్ప ఈ 3 ప్రాజెక్టులు ఏం పనికిరావు అనేటువంటి పద్ధతిలో ఒక గోబెల్స్ ప్రచారం చేస్తాడు. ఈ మధ్యలో ఆయన హిట్లర్ అవుతున్నాడు, గోబెల్స్ అవుతున్నాడు, చాలా గొప్ప వాటిని ఆయన అన్వయించుకుంటూ పోతున్నాడు. మొత్తంగా కూడా ఇలా పాలమూరుకు సంబంధించినటువంటి గోబెల్స్ ప్రచారం, ఇక్కడ కూడా మేడిగడ్డకు సంబంధించినటువంటి గోబెల్స్ ప్రచారం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు సకాలంలో నిర్మించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని అనేక సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకొని అనతికాలంలో పూర్తి చేసి ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని వాటి మల్లన్న సాగర్ అయినా, రంగనాయక సాగర్ అయినా, లేకుంటే అనంతగిరి రిజర్వాయర్ అయినా, ఈ సరస్వతి బ్యారేజ్ అయినా, ఇవన్నీ కూడా ఇన్ని బ్యారేజీలు, ఇన్ని పంపు హౌజులు నిర్మాణం చేసింది తెలంగాణ ప్రజలకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఒక గొప్ప తపనతో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించారు. సహజంగానే ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ మిగతా సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. వాటిని నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సింది, అంతకు తప్ప ఇంకొక మార్గం ఉండదు. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి, అంటే కేసీఆర్ గారి నేను ఆయన ఆనవాళ్ళను తుడిచేస్తా అని చెప్పి ఏదైతే ఈయన పంతం మూనిండో ఆ పంతాన్ని అమలు చేయడానికి ఇలా అనేక సర్కస్ ఫీట్లు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజలు ప్రతినిత్యం కేసీఆర్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు తుడిచేస్తా అన్న ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఒక్క మాట అంటే ఆయన చెవులల్లో రింగు అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా రేవంత్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని పదే వేల సార్లు ఆయనకి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ విద్యుత్ మొన్న చిన్న వర్షానికే హైదరాబాద్ నగరంలోని విద్యుత్ 5-6 గంటలు, హిమాయత్ నగర్ కానీ మిగతా అన్ని ఏరియాలలో కూడా 5-6 గంటలు కరెంటు పోయింది. మనం ఎప్పుడైనా కేసీఆర్ పాలనలో ఈ చిన్న వర్షానికి కరెంటు పోయినటువంటి సందర్భాన్ని చూసినామా? మేము హైదరాబాద్ నగరంలో ఒక చిన్న వర్షం పడితే, 7 సెంటీమీటర్ల వర్షం పడితే మీరు ఆ వర్షానికి సంబంధించినటువంటి మొదలు తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా మీకు సోయి లేదు. కనీసం ప్రజలకి, వాహనదారులని ఇబ్బందులను దూరం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇది
మొత్తంగా కూడా ఇంటోటగా మనం చూస్తే ఇలా రేవంత్ పరిపాలన అనేటువంటిది ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కరించినటువంటి ఒక ప్రజాకంటక పాలన అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. ఎస్ చాలా కీలకం. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఓవైపు కృష్ణా మరియు మరోవైపు గోదావరి రెండు జీవ నదులకు సంబంధించిన జలాలు తెలంగాణ రైతులకు దక్కకుండా అటు పాలమూరు రంగారెడ్డి ఇటు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు రెండింటిని కూడా 2.5 ఏళ్లుగా పండబెట్టి తెలంగాణ రైతులను తీవ్ర స్థాయిలో అన్యాయానికి గురి చేస్తున్నారని చెప్పేసి దేవిప్రసాద్ గారు మండిపడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి వాస్తవానికి దక్షిణ తెలంగాణకు ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టు. దశాబ్దాల సాగునీటి కష్టాలను అలాగే వలసలను నిరోధించే కీలకమైన ప్రాజెక్టులో 90% పైగా పనులను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేసిన సందర్భం మనం చూసాం. దీంతో పాటుగా పెద్ద ఎత్తున భూసేకరణ, దాదాపు 27,000 ఎకరాల భూసేకరణ కూడా జరిగిన పరిస్థితి. పంప్ హౌజ్లతో పాటు రిజర్వాయర్ల నిర్మాణం, చివరికి R&R సంబంధించిన ప్యాకేజీ కింద నిర్వాసితులకు ఇల్లు కట్టించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ వాస్తవ విరుద్ధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ఈరోజు మన పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ అంశాల్ని మనం? ఫోటో ఈజ్ అంటే ఒక ఇమేజ్, ఒక ఇంప్రెషన్, లేకపోతే ఫోటో వర్త్ 1000 words అంటారు. 1000 మాటల సమానం ఒక ఫోటో. ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి లాంటి పచ్చి అబద్ధాల ప్రచారం చేసే వ్యక్తితో ఢీకొనాలంటే నిత్యం గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ హయాంలో దాన్ని ఫోటో రూపంలో ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఇవాళ ఫస్ట్ పేజీలో నమస్తే తెలంగాణ న్యూస్లో భాగంగానే ఆ ఫోటో ఆలా వెంకటేశ్వర రెడ్డి కాలనీ, అంటే నిర్వాసితులకి కాలనీ కట్టించి ఇచ్చినటువంటి కాలనీ కూడా ఒక ఫోటో వేశారు. అంటే భూసేకరణ జరిగింది. ఆ భూసేకరణ కూడా దరిదాపు పూర్తయింది. కొత్త మాత్రమే మిగిలింది. సుమారుగా నాకు తెలిసి అయితే 130 ఎకరాలు ఇంకా గ్యాప్ ఉంది. 130 ఎకరాలు ఇంకా సేకరించకుండా ఆగింది. 90% పనులు పూర్తయినాయి ప్రాజెక్ట్. కాలువల తవ్వకం లాంటి పనులు మాత్రమే మేజర్ గా మిగిలి ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో అంటే ఇక వెనక ముందు లేని, మొన్న అన్నారు కదా, నేను హిట్లరు అంశలాగా చెప్తున్నాడు కదా ఆయన, హిట్లరు హైడ్రా నేను ఒకటి, అది హిట్లర్ పోనకం అన్నట్టు చెప్పినప్పుడు దానిలో అంటే హిట్లర్కి గోబెల్స్ ఎట్లా, గోబెల్స్ అబద్ధాలు అంటానికి హిట్లరేమో క్రూరత్వం, మూర్తి భీవించిన క్రూరత్వం, దానికి కవరప్ గా విపరీతంగా అబద్ధాలు ఆడే గోబెల్స్. 100 అబద్ధాలు చెప్పి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుద్దని ప్రచారం చెప్పినటువంటి సిద్ధాంతకారుడు గోబెల్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిలో గోబెల్స్ ఉన్నాడు. హిట్లర్ కలగలిపి ఒక రోల్ చేస్తే షవర్మా లాగా కలబలిపి రోల్ చేస్తే అది రేవంత్ రెడ్డి. హిట్లర్ అండ్ రేవంత్ ఒక క్రూరత్వం, ఒక అబద్ధాలకు కలిపితే ఇట్లా అవుతుంది. అందుకే ఏంటంటే ఇంత పచ్చి అబద్ధాలు ఆడటం అనేది అసలు భూసేకరణ అంటే తన మీద బాధ్యత వచ్చినప్పుడు, తను ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లి ఆ పని చేయకుండా తప్పించుకోవచ్చు. సరే, ఈ పని చేయకుండా తప్పించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? డబ్బులు మిగులుతుంది. అంతే కదా, ఏ పని చేయకపోతే ఆ మేరకు డబ్బులు మిగులుతుంది. ఇది హైకమాండ్కి పంపించవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు, అవినీతి పరులకు పంపవచ్చు. ఇదే నడుస్తున్న కదా. కాబట్టి దేనికైనా సరే మీరు రైతు బంధు కూడా అంతే కదా. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారి మీటింగ్ పెట్టిన ఆ రోజు ఎక్కడో పెట్టి రైతు బంధు పంచుతున్నా ఉన్నాడు. ఎంత వచ్చింది? యాక్చువల్గా విడతలుగా అన్నాడు. ఎన్ని జరిగినాయో తెలియదు, ఏమైందో తెలియదు, అందుబాటు. సో ఏంటంటే ఆయనకి అబద్ధాలు అనేది ఆసుగా చెప్పగలిగినటువంటి అది దాన్ని అద్భుతమైన కళ. ఆ కళకి తిరుగులేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది ఇది. అంటే మనకే మనం ఎదురుగా నుంచొని ఆ దృశ్యాన్ని చూస్తున్నా మనకే అనుమానం వస్తుంది, నిజమేనా మనం చూస్తుందని ఆయన చెప్పే అబద్ధాలు అట్లాంటి. అంటే ఓ మనిషి ఇన్ని రకాలుగా అబద్ధాలు చెబుతాడని మనం ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించాం. ఓ మనిషి ఇన్ని రకాలుగా అబద్ధం చెప్పగలడని మన కళ్ళలో కూడా ఊహకి రాదు. మరి ఆ స్థాయి శక్తి, దాన్ని మళ్ళీ అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ కాసేపు కోలుకోవడానికి టైం పట్టుద్ది మనిషికి. ఇప్పుడు మామూలుగా ఫ్రాయిడ్ అంటాడు ఏంటంటే, ఓ మనిషి అబద్ధం ఆడాడని తెలుసుకోవాలంటే కోర్టులో ప్రశ్నలు, క్రాస్ ఎగ్జామినేషన్ గురించి ఆ ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే వాడు ఏదో అబద్ధం ఆడేస్తాడు అప్పటికప్పుడు, అది మనకు అర్థం కాదు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ నెక్స్ట్ క్వశ్చన్ కి జవాబు చెప్పడానికి వాడు కొంత టైం పడుతుంది. ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు కదా అంత ముందు ప్రశ్నకి, ఆ తడబాటులో ఉంటాడు మానసికంగా. అందుకే నెక్స్ట్ ప్రశ్న సరిగ్గా వింటూ కొంత టైం తీసుకుంటాడు. అంటే అంత ముందున్న ప్రశ్నకి అంత ముందు అడిగిన ప్రశ్నకి అతను చెప్పిన జవాబు అబద్ధం అని దాన్ని బట్టి అర్థం అవుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఇది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్రశ్నకు కూడా అంతే ఆసుగా జవాబు చెప్తాడు, అడుగుకోడు. కాబట్టి అంత ముందు ఏది అబద్ధం ఏది నిజం అనేది రేవంత్ రెడ్డితో మనం అర్థం చేసుకోవడం కష్టం. అంత దారుణాదారుణమైనటువంటి వ్యవహారం నడుపుతున్నాడు.
సరే మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ గురించి మన దేవి ప్రసాద్ గారు కూడా చెప్పారు. మేడిగడ్డ ఎందుకు పడవ పెడుతున్నాడు? పడవ అదే ఈ మధ్యలో రిపేర్లు అన్నాడు. ఆ మన జగన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునే సందర్భంలో కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఈయన కూడా పోయి అక్కడ మీటింగ్ పెట్టుకొని అది రిపేర్లను అదో ఇదేదో చేసి వచ్చాడు కదా కాసేపు. ఆ తర్వాత పడవ అట్లా నడవటం అట్లాగే ఉంది. ఎందుకు? దానికి 3 కారణాలు, ప్రధానంగా అనేక రకాల ప్రయోజనాలు ఆయనకి రేవంత్ రెడ్డి. ఒకటి, కేసీఆర్ ని నిరంతరంగా విమర్శించడానికి టాపిక్ లేకుండా పోతుంది. రిపేర్ అయి బాగైతే కనుక తను చెప్పింది అబద్ధమని నిరూపితం అవడంతో పాటుగా కేసీఆర్ ని విమర్శించడానికి టాపిక్ లేకుండా అట్లా ఉండాల్సి వస్తుంది. రెండోది, ప్రాణహిత నీళ్లు నిరంతరంగా బనకచర్ల వైపు అంటే పోలవరం వైపు వెళ్ళాలంటే ఈ రిపేర్లు అవ్వకూడదు. ఈ రిపేర్లు అవ్వకపోవటం వల్ల ఇక్కడ జరుగుతుంది ఏంటి? చాలా నీళ్లు అక్కడ నిలవబెట్టకపోవటం వల్ల నీళ్ళన్నీ అటు వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కువ. కృష్ణా జలాలు కూడా ఎక్కువ వాడుకున్నారు కదా, ఈ సంవత్సరం వాడుకున్న దానికంటే కూడా ఎక్కువ వాడుకున్నారు. ప్రాణహిత నీళ్లు కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి, ఫ్రీగా ఫ్లో అయిపోతున్నాయి. ఇక్కడ నిలవబెట్టడం లేదు కదా, నిలవబెడితే మనం వాడుకునేవాళ్ళం. వాడుకోకుండా అలా ఫ్లో చేయడం కోసం అదొక సేవ, కంచికరుణ సేవ అంటారు, నేను సేవ చేస్తుంటాడు అక్కడ. అది రెండోది. సో ఇట్లాంటి ప్రయోజనాలు. అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం మేడిగడ్డ పడవ పెట్టి ఉంచాలనేది. కాకపోతే ఏంటంటే ఆ మధ్య కాలంలో ఒత్తిళ్ల మేరకు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, దాని రిపేర్లు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఇప్పుడు అది పడవ పెట్టి ఉంచారు. అంటే ఖరీఫ్ సీజన్ లో కూడా అది చేతికి అందుబాటులో వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఆ నీళ్లు ఆంధ్రప్రదేశ్ ధారాదత్తం చేసుకుంటారు, అవి కూడా ప్రాణహిత నీళ్లు. సో ఓవరాల్ గా ఆయన ఉద్దేశాలన్నీ ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణలో ఇంతకంటే మెరుగైంది దేన్ని ఆశించలేదు. ఎందుకంటే ఇది ఉంది కదా సామెత, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిరానట్లు రేవంత్ రెడ్డి గారు ఎలా మారుతారు? ఎవరైనా మారు, జనరల్ గా మంచి చేసేవాళ్ళు మారు, చెడు చేసేవాళ్ళు మారు. వాడు స్వభావాలు అవి. మంచివాడు చెడ్డ చేయాలంటే కాసేపు ఉండగలడేమో కానీ ఉండలేడు, ఆ తర్వాత వాడు మామూలు అయిపోయి ఆ మంచిలోనే పోతాడు. చెడ్డవాడు కూడా అంతే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి అబద్ధాలు ఆడే స్వభావానికి అది వ్యక్తిత్వం అవుతుంది, దాన్ని మనం ఏం మార్చలేము, ఎవరేం చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన పోవాలని కోరుకోగలం కానీ రేవంత్ రెడ్డి మారాలని కోరుకోవడం అనేది మన వల్ల కాదు. రేవంత్ రెడ్డి పాలన మార్చడం ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజల పాలన మార్చి తమను తాము కాపాడుకోవాలి తప్పితే, లేకపోతే రేవంత్ రెడ్డిని మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే మనం ఈ మధ్య ఎవరో కూడా అన్నారు కదా, హరీష్ రావు గారు కూడా ఎవరో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చూశాను. అంటే కొంచెం ఆయన కూడా విసుగ్గా ఉంది. అంత రోజువారీ ఏం మాట్లాడినా ఏముంది, గోడకేసి కొట్టినట్లు అవుతుంటే వాళ్ళ నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉండి తప్పు చేసి పొరపాటు చేసేవాళ్ళు, ఓ తప్పు చేసి దిద్దుకోవాలని కోరుకునేవాళ్ళు, మనస్తత్వం దృష్ట్యా కొంత ప్రతి వాళ్ళకి గిల్టో లేకపోతే ఇంకా తప్పు చేసాము వద్దులే మా నలుగురు ఏమన్నా అనుకుంటారు, ఏమైనా ఉన్న వాళ్ళతో అయితే మనం చెప్తే అది మారుతుందనో, విమర్శిస్తే ఫోటో ఉంటది. అందుకని హరీష్ రావు గారి ఇంటర్వ్యూలో కూడా నాకు అదే కనపడింది. టీవీ న్యూస్ కూడా ఇక్కడ చూశాను అన్నమాట. ఆయన కొంచెం డెస్పరేషన్, ఏం మాట్లాడినా ఏమవటం లేదనే పరిస్థితి, అంటే అట్లా ఉంది. ఇర్రెమీడియబుల్, పరిష్కారమే లేనటువంటి సమస్యగా తయారైంది. 5 ఏళ్లు పోతే తప్పితే పరిష్కారం లేని సమస్యగా తయారైంది. కాబట్టి ప్రజల త్వరతోనే ఈ పరిపాలనలో మార్పులు రావాలి తప్పితే, ఈ పరిపాలన పోవాలి తప్పితే, లేకపోతే కనుక ఇట్లాగే నడుస్తూ ఉంటది కొంత 5 ఏళ్లు. ఇది అంటే ఏమన్నా ఇక ఊరికే అదే చెప్పా కదా, గోడకేసి కొట్టినట్టే. రైట్, అంతే. ఎస్ మనం చూస్తూ ఉన్నాం. 2.5 ఏళ్లుగా కేవలం అసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నమే జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అబద్ధాల పాలన పోవాలి, అభివృద్ధి పాలన రావాలనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల ప్రజల్లో మొదలైందనే అంశాన్ని పాపారావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూసాం. దేవిప్రసాద్ గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. మనం చూసాం మొన్న చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ ఏ రకంగా అతలాకుతలమైంది. 4 గంటల పాటు నరకయాతన పడ్డారు హైదరాబాద్ ప్రజలు. ఈ క్రమంలోనే నిన్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో ప్రజల్లో జరుగుతున్న చర్చ ఉన్న సిటీని పూర్తిగా 2.5 ఏళ్లుగా పూర్తిగా విధ్వంసం చేస్తున్నారనే అంశం. నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎక్కడికక్కడ 4 గంటల పాటు ఓవైపు కరెంటు, మరోవైపు కాలువలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి, రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి, కాలువల్ని తలపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా స్పందించిన పాపన పోలేదని ధ్వజమెత్తిన అంశం. ఎట్లా చూడాలి హైదరాబాద్కు సంబంధించి గతంలో ఉన్న పరిస్థితి, ప్రస్తుతం నెలకొన్న సందర్భం? రాజు గారు అంటే కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా, ఐటీ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. బహుళజాతి సంస్థలతో మాట్లాడి ఉపాధి పెంచడానికి ఇక్కడ అనేక ప్రయత్నాలు చేసి అనేక కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణ యువతతో పాటు అన్ని ఇక్కడ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న యువతకంతా కూడా ఉద్యోగాలు, ఉపాధి జరిపే విధంగా ఒకవైపు కృషి జరిగింది. రెండో వైపు హైదరాబాద్ నగరం
ప్రజలకి ఒక లివబుల్ సిటీగా లవబుల్ సిటీగా మార్చాలని వారు చాలా గొప్ప ప్రయత్నాలు చేసి ట్రాఫిక్ దగ్గర నుంచి సిగ్నలింగ్ సిస్టమ్ దగ్గర నుంచి ట్రాఫిక్ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి అనేక విషయాలను చాలా డైలీ సున్నితంగా ఆలోచించి సూక్ష్మంగా ఆలోచించి అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఒకవైపు ఏమో అండర్ పాస్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులన్నీ కూడా సాయంత్రం పూట పాదాచారులందరూ కూడా పోయి సెద తీర్చుకోవడానికి అవసరమైనటువంటి ఒక పార్కులుగా, అర్బన్ పార్కులు కావచ్చు, లేకుంటే అట్లా మొత్తం హైదరాబాద్ నగరం అంటే మనం అందరం కూడా ఇక్కడ నివసించాలి, ఇది ఒక ప్రేమగల నగరం అనేటువంటి విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక పనులు చేసినటువంటి విషయం మనకు తెలుసు. మరొక వైపు మూసీని పునర్జీవనం చేయడానికి అవసరమైన ఎస్టీపీల నిర్మాణం చేసి వాటి ద్వారా అక్కడ ఒక రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. అంటే హైదరాబాద్ నగరాన్ని గతంలో అనేక సందర్భాల్లో మనం గతంలో చిన్న వర్షం పడితే మొత్తం హైదరాబాద్ నగరం అంతా మునుగుతున్నది అనేటువంటి ఒక ప్రచారం జరిగేది. కాబట్టి ఎక్కడెక్కడైతే అటువంటివి ఉన్నాయో స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తించి అక్కడికి నీరు రాకుండా దాదాపు 90-95% తీసుకొచ్చి, అట్లాగే సిటీలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన వాడుకున్నటువంటి నీటిని సరైనటువంటి రీతిలో డిశ్చార్జ్ చేయడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ కూడా చేసినటువంటి విషయం తెలుసు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ నుంచి ఒక్క పని కూడా లేదు రాజు గారు. ఏమైనా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన వాటికి కత్తెరతో కత్తిరించడం తప్ప ఏ ఒక్క పార్కును వీళ్ళు డెవలప్ చేసింది లేదు, ఏ ఒక్క రోడ్డు నిర్మాణం చేసింది లేదు, ఏ ఒక్క అండర్ పాస్ నిర్మించినటువంటి లేదు. పైగా ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఇలా ఏదో అంటే ఏమంటాం ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద నిన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించినటువంటి మనం ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్లో పోగానే అందంగా కనబడడానికి ఒక చిన్న మోడల్గా ఒకటి కడతారు. నిన్న కూడా అట్లే కనబడ్డది ఆ భవనం. అంటే రేపు ఫ్యూచర్ సిటీకి అవసరమైనటువంటి బిజినెస్ను పెంచుకోవడానికి ఒక భవనం నిర్మాణం చేసి తద్వారా అక్కడి నుంచి వ్యాపారం చేయడానికి అనువుగా ఉండేందుకు ఒక భవనం నిర్మాణం అయింది తప్ప అక్కడ ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? అక్కడ ఫార్మా సిటీకి రావాలని హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మా హబ్నంతా కూడా అక్కడికి తరలించి ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కాలుష్యరహితంగా ఉండడానికి అవసరమైనటువంటి 14,000 ఎకరాలు ఫార్మా కంపెనీ కోసం సేకరించినటువంటి భూమి. అది అందులో చాలా స్పష్టంగా ఉంటుంది ల్యాండ్ ఎక్వేషన్లో. ఒకవేళ తీసుకున్నటువంటి పర్పస్కు మనం ఒకవేళ చేరుకోలేకపోతే మళ్ళీ భూమిని రైతులకు వాపసు ఇవ్వాలనేటువంటి కండిషన్తో తీసుకున్నటువంటి భూమి. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ రైతులకు తక్కువిస్తున్నారు డబ్బులు, మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తలేరు, ఇంత భూమి అవసరం లేదు ఫార్మా కంపెనీలకు, మీరు ఫార్మా కంపెనీలు పెట్టరు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తారని మా ప్రభుత్వ కాలంలో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొంది ఓట్లు పొంది ఇలా అధికారంలోకి వచ్చారు. ఇలా జరుగుతున్న తతంగమైంది. కేసీఆర్ గారు ఫార్మా కంపెనీల కోసం తీసుకున్నటువంటి భూమిని అంతా కూడా ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా ఏదో యూనివర్సిటీల పేరు మీద, ఇంకొక సంస్థల పేరు మీద, లేకుంటే అందరికీ మేము భూములు ఇస్తున్నాం ఇక్కడ అని భ్రమింపజేసేటువంటి పద్ధతి. అందుకే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, ఫ్యూచర్ సిటీ అనేటువంటిది అందులో ఫ్యూచర్ లేదు. హైదరాబాద్ నగరం ఇంత విశాలమైనటువంటి నగరంలో ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకొని అక్కడికి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఆయన వారు స్పీచ్లో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, మా గురువు గారు ఓ నగరం కట్టినరు, నేను ఒక నగరం కట్టబోతున్నా. అంటే ఇద్దరికి పోటీ తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏం చేసిండ్రు అనేటువంటి విషయం ఇవాళ స్పష్టంగా కావాలి కదా రాజుగారు. కాబట్టి ఈ పరిపాలనలో అంతా కూడా రేవంత్ కళ్ళన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాయి, రియల్ ఎస్టేట్ వెంచర్ చుట్టూ తిరుగుతాయి అని మనం అనేక సందర్భాల్లో అనుకున్నాం. కాబట్టి ఇలా ఈ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదు. ఉన్న హైదరాబాద్లో అద్భుతమైనటువంటి నగరాన్ని అభివృద్ధి చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగిపోయింది హైదరాబాద్. వీటిని సరైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రజలు నివసించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యతను పక్కకు వదిలేసి హైదరాబాద్ అంటే ఇక మీ 2 హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ కానీ, లేకుంటే న్యూ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట కానీ ఇవన్నీ వదిలేసి నువ్వు ఒక ఫ్యూచర్ సిటీని చేసుకుంటామంటే కేవలం దాని వెనుకున్న దాగి ఉన్నటువంటి మర్మం రియల్ ఎస్టేట్ వెంచర్లు, తద్వారా వ్యాపారం, తద్వారా డబ్బులు సమకూర్చుకోవడం, తద్వారా
దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంచడం తప్ప ఇంకేమైనా ఉందా అక్కడ? ఎస్. కాబట్టి ఇప్పటికైనా ఇంకా 14,000 ఎకరాలు సేకరించి మొత్తం 30,000 ఎకరాలతో ఇవాళ ఏదో నగరం చేస్తామని చెప్పి ఊదరగొట్టి ఇవాళ పెద్ద ఎత్తున బిజినెస్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అందులో ఏమీ లేదు. ఎస్ మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఉన్న సిటీని పూర్తిగా గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరిట తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లో భాగంగానే జరుగుతున్నట్టుగా తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తుందనే విషయాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూసాం వర్షాకాలం సీజన్లో తొలి వర్షానికే హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైందని తెలంగాణకు సంబంధించిన ప్రజలే కాదు, హైదరాబాద్ ప్రజలే కాదు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ధ్వజమెత్తుతున్న సందర్భం మనం చూసాం. గతంలో భారీ వర్షం కురిసినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా వ్యవస్థ నిర్మాణం జరిగిన పరిస్థితి. ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి వంటి స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ తీసుకొని హైదరాబాద్ ప్రజల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా అంతకుముందు తాగునీటి కష్టాలు కూడా తీర్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఉన్న సిటీని ఇప్పుడు పూర్తిగా ఆ పరిపాలన గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరిట ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందనే అంశం ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఓవరాల్గా ఈ ఇష్యూ అంతా కూడా? అంటే గురువు గారి కార్యక్రమం, ప్రపంచ బ్యాంకు మనిషిగా చంద్రబాబుకి చాలా పేరుంది నెగటివ్ గా. అలాగే రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు పోయి పనిచేస్తున్నాడు అంటానికి అనేక దాఖలాలు. మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఆయన ఫస్ట్ టూర్ అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ చైర్మన్ ఆయన ఉంటాడు కదా, ఆయన్ని సిఇఓ లాంటి వ్యక్తి, ఆయన్ని కలిశాడు ప్రపంచ బ్యాంకులో. ఫస్ట్ టూర్ లో కలిసింది ఆయన్ని, మిగతా వాళ్ళు ఎవరు కలిసాం కానీ అక్కడ ఆయన మాత్రం కలిసాడు. అక్కడి నుంచి మొదలైంది చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య కోఆర్డినేషన్. ప్రపంచ బ్యాంకు కార్యక్రమాలని గ్రౌండ్ లెవెల్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు ఇదే ఉంది. బషీర్బాగ్ కాల్పుల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచే వ్యవహారంలో అది కూడా ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు యూజర్ ఛార్జీలను కానీ ఇట్లాంటివి తెచ్చే ప్రయత్నం, ప్రజల మీద భారాలు మోపే ప్రయత్నం ఆ రోజు చంద్రబాబుకి. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా ఆ ధోరణి ఏం మార్పుల చంద్రబాబు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటి పనులు చేశాడు. మళ్ళీ వాళ్ళు అమరావతికి తెచ్చుకుంటున్న అప్పుల్లో కూడా ప్రపంచ బ్యాంక్ అప్పులే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏడీబీ కూడా ఉందనుకుంటా కానీ ప్రపంచ బ్యాంక్ అప్పులు కూడా మేజర్. అంటే చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచ బ్యాంక్ పేరు పదే వినపడుతుంది. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కనపడతారు, కార్పొరేట్ పెద్ద మనిషి. ఆ హడావిడి లేకుండా కూడా మీకు కొంచెం పక్క పోతారు. ఆ హడావిడి లేకుండా కూడా కేటీఆర్ గారు తెలంగాణలో బ్రహ్మాండమైన స్థాయిలో ఐటీ రంగాన్ని కానీ వీటిని డెవలప్ చేయగలిగారు. చంద్రబాబు చోట మాత్రం బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కనపడాలి, లేకపోతే ప్రపంచ బ్యాంకు మాట వినపడాలన్నది ఉంది. వాళ్ళ అదే మోడల్లో పోవటానికి ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రయత్నం పూర్తిగా. మీరు గమనించండి, అమరావతికి ఫ్యూచర్ సిటీకి చాలా పోలికలు కనపడతాయి. రెండు గ్రీన్ ఫీల్డ్ సిటీస్, అక్కడ ఏమీ లేదు. ఒక సిటీ చేస్తారు, మెట్రోపాలిస్ చేస్తా ఉంటున్నారు, భూసేకరణ అంటున్నారు. ఫార్మా సిటీ భూములు అటు మళ్లించుకునే ప్రయత్నం ఎప్పుడైతే ఏదైనా కానీ. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక పెద్ద అవినీతి స్కామ్ లాంటిది. అది అమరావతి మీద ఇంకా ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ దాన్ని మించి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో చాలా పెద్ద ఎత్తున ఒక స్కామ్ లాంటిది జరగడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఏదో మాట్లాడుతున్నాడు కదా ఆయన, ఇది హైదరాబాద్ నగరం గురించి చాలా పెద్ద ఉపన్యాసం ధారాళంగా ఇచ్చాడు. ఇది రేవంత్ రెడ్డి గారు. ఈ గుర్తులేదు, నేను ఏదో వ్యాసం కూడా రాద్దామని అనుకున్నాను దాని మీద. అంటే అక్కడ హైదరాబాద్ అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని. ఇక్కడ హైదరాబాద్ అని ఎందుకు అంటున్నాడు? హైదరాబాద్ మహానగరంగా, విశ్వనగరంగా ఏదో మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్ సిటీ ఆ సందర్భంలో గుర్తులేదు సార్. ఏదేమైనా కానీ ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది వరల్డ్ బ్యాంక్ బ్రెయిన్ చైల్డ్. అది ప్రధానంగా కిక్ బ్యాక్స్ కానీ లేకపోతే అవినీతికి కానీ ఆలవాలంగా ఉండే అవకాశం ఉన్నటువంటి, ప్రధానంగా దానికే ఉద్దేశించిందా అనబడేటువంటి ప్రణాళిక. దానిలో నిస్సందేహంగా జరుగుతాం. హైదరాబాద్ని సర్వనాశి అంటే డబల్ ఎడ్జెడ్ స్వోర్డ్. ఒకటి, హైదరాబాద్ దెబ్బతింటే కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతీశారు, ఆల్రెడీ దెబ్బతింది హైదరాబాద్ పేరుతో కానీ ఏదైనా కానీ. అమరావతికి అవకాశం వస్తుంది. పెట్టుబడులు ఏదైనా మొత్తంలోనే ఉంటాయి పెట్టుబడులు. ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా అనేది పెట్టుబడిదారికి ఇష్టం. కాబట్టి జనరల్ గా హైదరాబాద్ బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్, కేసీఆర్ గారు ఉండగా అద్భుతంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. చాలా బ్రహ్మాండంగా లీప్స్ అండ్ బౌండ్స్. దేశంలో మహానగరాలన్నింటినీ దాటి అభివృద్ధి వచ్చింది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. అట్లాంటిది ఈ రోజు వెనక్కి పోతే ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళాలి? అమరావతి వెళ్తామని వీళ్ళు ఆశ కావచ్చు. దాంతోపాటు పనిలో పనిగా ఆ పక్కన ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్ నెగ్లెక్ట్ చేసి హైదరాబాద్ పోతుంది రియల్ ఎస్టేట్, అమరావతికి ఓకే పూట అది మంచిది.
ఫ్యూచర్ సిటీ అంటే దానిలో దానిలో మనకు వచ్చేది మనకు వస్తుంది ఇది ఆలోచన అయ్యి ఉండే అవకాశం ఉంది పెద్దగా. కాబట్టి ఏంటో ఓ పరమ దుర్మార్గమైనటువంటి కుట్ర హైదరాబాద్ నగరం మీద జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ కి ఫ్యూచర్ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు. హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేసి ఏమీ మిగల్చకుండా చేసే ప్రయత్నమే ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రపంచ బ్యాంక్ ప్రణాళిక, ప్రపంచ బ్యాంక్ ఆలోచన విధానంలో భాగంగా జరుగుతున్న ఈ పనులన్నీ రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు ఈ మధ్యకాలంలో ఏడీబీ లోన్స్, ప్రపంచ బ్యాంక్ మూసినది కూడా ప్రక్షాళన పేరుతో ప్రపంచ బ్యాంక్ లోన్స్ కూడా ప్రస్తావన ఉందనుకుంటా. ఏదైనా ప్రపంచ బ్యాంక్ సంబంధించి లోన్స్ ప్రస్తావన తరచుగా రేవంత్ రెడ్డి హయాంలో కూడా వస్తున్నాయి. అంటే తనఖా పెడుతున్నారు ప్రపంచ బ్యాంక్ కి తెలంగాణ కూడా తీసుకెళ్ళి అనేది కనపడుతున్నటువంటి వాస్తవం. దానిలో భాగంగా ఫ్యూచర్ సిటీ అనేది ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. అంటే ఒక పెద్ద ప్రమాదంలో ఉంది తెలంగాణ ఈ రోజు. తెలంగాణ భవిష్యత్తు ఈ రోజు పెద్ద ప్రమాదంలో ఉంది. దానిలో భాగమే ఫ్యూచర్ సిటీ ఆలోచన. హైదరాబాదు తెలంగాణలో రెవెన్యూ సోర్సెస్ లో హైదరాబాద్ లాంటి వైబ్రెంట్ ఎట్లా డెవలప్ అయింది 10 ఏళ్ల కాలంలో 2014, 2023 కాలంలో హైదరాబాద్ డెవలప్ అయి తీరు 3 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 10 లక్షలు అయింది. అదొక చిన్న డెవలప్మెంట్ మనకే చెప్తుంది. చాలా జరిగింది హైదరాబాద్ లో అనేక మార్పులు. ఎవరినైనా అడగండి రోడ్డు మీద పోయి క్యాబ్ తోడే వాళ్ళని, ఆటోలు వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు నిత్యం రోడ్ల మీద ఉంటారు. వాళ్ళు చూశారు, కళ్ళారా చూశారు హైదరాబాద్ మారతారు. అట్లాంటి హైదరాబాద్ ఈ రోజు ప్రసారంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే ఫ్యూచర్ సిటీ అనే పేరుతో హైదరాబాద్ ఫ్యూచర్ లేకుండా చేసే కుట్ర. దానిలో భాగంగా వాళ్ళ పని వాళ్ళకు కూడా అయ్యే విధంగా చేసుకుంటున్నారనేది నా ఉద్దేశం. ఎస్, హైదరాబాద్కు ఫ్యూచర్ లేకుండా చేసే కుట్రలో భాగంగానే కొత్త సిటీకి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని పాపారావు గారు మండిపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణకి కాకుండా దేశానికే ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో దేశానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే నగరంగా తీర్చిదిద్దితే దాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే ఒక పన్నాగం కొనసాగుతుంది. అందుకోసమే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తి స్థాయిలో సన్నగిల్లడం, హైదరాబాద్లో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా ఈరోజు కుదేలవుతున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది దేవిప్రసాద్ గారు. ఇంటి దొంగే కుట్రదారు అంటూ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ సంబంధించిన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ఇంటి దొంగలే కుట్రదారనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. దీనిపై హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది. పూర్తి నివేదికతో రావాలని పీసీసీ అధ్యక్షుడు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఈరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? ఇప్పుడు గాడ్సేలకు స్థానం తప్ప గాంధీలకు స్థానం లేకుండా అయిపోయింది కాంగ్రెస్. చాలా స్పష్టంగా తెలంగాణకు పరిస్థితి అట్లా కనబడతాం. గాడ్సేలకు మాత్రమే, ఎందుకంటే ఈయన బాల్యం అంతా కూడా ఎక్కడో గడిపిండు కాబట్టి వాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం తప్ప గాంధీయిజంతో పనిచేసేటువంటి వాళ్ళకు సరైనటువంటి స్థానం లేదని మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి కేసు విషయంలో మీరు కేసు ఏదైనా నమోదైతే వెంటనే నోటీస్ ఇవ్వడమో, లేకుంటే గాంధీ భవన్ అది చాలా సంచలనమైనటువంటి కేసు. ఈమెను కూడా అందులో పెట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయం ఆమెకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి లేదా? అంటే దీనిలో మనకు ఏం కనబడుతూ ఉందంటే మీనాక్షి నటరాజన్ దగ్గరికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలందరూ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే కేసీఆర్ పరిపాలన వస్తుంది తప్ప మన కాంగ్రెస్కు పుట్టగతులు లేవనేటువంటి నివేదికలు ఆమె ద్వారా ఏఐసిసికి అందించినట్టు రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు అర్థమవుతాం. కాబట్టి ఇటువంటి స్వచ్ఛమైనటువంటి నివేదికలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి పాలననే 34 వరకు కొనసాగుతుందని నివేదికలు మాత్రమే పోవాలని భావించే రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని ఇలా అంతరంగికంగా వెన్నుపోటు ఓడిసినట్టు మనకు చాలా స్పష్టంగా. ఇలా వేరేది ఏమి లేదు రాజుగారు. ఎందుకంటే మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మరి సీఎం తెలంగాణలో నవంబర్లో పర్యటన చేసిండు. ఈ మధ్యలో కూడా ఒక మంత్రి కూడా వచ్చిపోయి అనేక మాట్లాడిండు. నిన్న అక్కడ మధ్యప్రదేశ్ మంత్రి చెప్పిండు, మాకు ఈ సమాచారం కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచే వచ్చిందని చెప్పిండు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అవసరమైనటువంటి సమాచారం ఏమో ఎక్కడ దొరకదు. కానీ మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ ప్రజల కంటే ఎక్కువ మొదలు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికే తెలిసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. అట్లాగే పిసిసి అధ్యక్షుని సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటీవల చూసినాం. ఆయన అంటే మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా అయితే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నందుకు ఆయనను ఎట్లా బదనం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగిందో కూడా మనం చూసినాం.
అట్లాగే అనేక విషయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కు ఒక మంచి పేరు ఉంది, కార్యకర్తలను కలుస్తుంది, అవసరమైనటువంటి విషయాలు చేస్తుంది, డబ్బుల జోలికి పోదు. గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా విపరీతమైన ధనదాహంతో ఎంత డబ్బులు దోచిండ్రో ప్రజల్లో చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. కాబట్టి అటువంటి వాళ్ళకు విరుగుడుగా ఈమె ఒక నిజాయితీగా పనిచేస్తున్నటువంటి గాంధీ ఆశయాలని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి మీనాక్షి నటరాజన్ మీద ఇది చేయడం వెనుక డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి కుట్ర ఉందని పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏఐసిసి దీని మీద విచారణ జరిపి మరి దీని వెనుకున్నటువంటి సంబంధం ఏందో చాలా స్పష్టంగా తీయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాం. ఎస్ పాపారావు గారు, ఎట్లా చూడాలి? ఏఐసిసి ప్రతిపాదించిన అభ్యర్థికి ఏకంగా ఇంటి దొంగలే వెన్నుపోటు పొడిచారు, కుట్రదారులుగా వ్యవహరించారనే అంశం ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంపై హైకమాండ్ సీరియస్గా ఉంది. పిసిసి అధ్యక్షుడి నుంచి ఒక నివేదిక కూడా కోరినట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి ముఖ్యమంత్రిని కూడా రమ్మని చెప్పినట్టుగా కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? అంటే అత్త కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అనే సామెత ఉంది. అట్లా ఉంది వీళ్ళ తీరు. జరిగింది ఒక కుట్ర అని చెప్పి కుట్ర తాలూకు లబ్ధిదారుల బహుశా కావాలని కాకపోయినా లబ్ధిదారులు వాళ్లే కదా. ఇప్పుడు బీజేపీకి అది లబ్ధి. అక్కడ మధ్యప్రదేశ్ లో వాళ్ళకు 3వ సీటుకి పోటీ చేశారు, బలం లేకుండానే వాళ్ళు గెలిచే అవకాశాలు వస్తాయి. అట్లాంటి లబ్ధి పొందిన వాళ్ళు ఏం చెబుతున్నారు? వాళ్లే విమర్శిస్తున్నారు. ఎవరు? సంతోష్ గారు, ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ఇంకొక ఆయన, ఇద్దరు బీజేపీ నాయకులు ఏం చెబుతున్నారంటే వీళ్ళు బిఎల్ సంతోష్ ఇంకో ఇద్దరు నాయకులు, వీళ్ళిద్దరు చెబుతుంది ఏంటంటే కాంగ్రెస్ లోని కోవట్లే మాకు సమాచారం ఇచ్చారని చెప్పి ఆ కోవట్లు ఎవరో మీరే తెచ్చుకోండి కాంగ్రెస్ అంటున్నారు. ఇదంతా వాళ్ళు బీజేపీ వాళ్ళే అలా చెబుతుంటే ఓపెన్ గా మాకు సమాచారం ఇచ్చిందే మీ వాళ్ళు అని చెప్పి, రెండో పక్కన ఇక్కడ తెలుగు స్క్రైబ్ అని ఒక వెబ్సైట్ లో లేకపోతే ఏది కానీ దాని మీద యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టారు. చామల మీనా. ఎందుకు ఈ వార్త ఇట్లా చెప్తున్నారు? కాంగ్రెస్ లో వాళ్ళే చేశారు, లేకపోతే ఇట్లా జరిగింది, పెద్దవాళ్ళే కారణం అని చెప్పి చెబుతున్నారు అనే దాని మీద ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేసు. అంటే అతను అవినందుకు కాదు, అత్త కొట్టినందుకు కాదు, ఆడబిడ్డను అవినందుకు అన్నట్టుగా మీరు చేసేదంతా మీరు చేసుకుంటారు, మీలోనే కుట్రదారులు ఉంటారు, మీకు మీరే వెన్నుపోట్లు పొడుచుకుంటారు. మీ జరుగుతుంది తెలంగాణలో మొత్తం అదే కదా. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ వ్యవహార శైలి ఎక్కడుంది? రేవంత్ రెడ్డి గారికి అసలు కాంగ్రెస్ వాదులు భయపడిపోతున్నారు కదా తెలంగాణలో. అసలు సిస్సలు కాంగ్రెస్ వాదులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారి దగ్గర సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి తెచ్చాడు. వాళ్ళంతా కూడా తగ్గే ఉంటున్నారు కదా. ఎంతమంది ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఒకప్పుడు తెలంగాణ కోసం కూడా ఎంతో కొంత ఆయన మిగతా వాళ్ళకంటే బెటర్ గా ఎవరు చేయాలి మిగతా అంత కాంగ్రెస్ లో. ఆయన రాజీనామా చేసేదాకా కూడా వెళ్ళగలిగాడు కదా. అట్లాంటి వ్యక్తి కానీ అయితే బట్టి విక్రమార్క సంస్కారవంతుడిగా అనుకునే మనం అందరం అనుకునే వ్యక్తి, వీళ్ళందరూ కూడా తగ్గే ఉండాల్సి వస్తుంది కదా రేవంత్ రెడ్డి ముందు. ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఆ రోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నమ్ముకోవడంతో మొదలైంది. 2019లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ని తాకట్టు పెట్టాడు, తీసుకెళ్ళి ఆయన తెలుగుదేశం దగ్గర. ఆ తాకట్టు పెట్టడంతో మొదలైన కథ రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఒక దశకు వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అవడంతో కాంగ్రెస్ కకావికలు అయిపోతుంది తెలంగాణ కేంద్రంగా. వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ నుంచే వచ్చే డబ్బులతో మేము గెలుస్తున్నాం కదా, చూసి చూడనట్లున్నామని కేంద్ర వాళ్ళ హైకమాండ్ ఏమని అనుకుంటుందేమో. కానీ తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ సమూలంగా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని, మూలాల్లోకి తొలుచుకుపోతుంది సమస్య అనే విషయాన్ని వాళ్ళు గుర్తించకపోతే కనుక కాంగ్రెస్ కి అది భవిష్యత్తు లేని పరిస్థితిని తెస్తుంది. మీనాక్షి నటరాజన్ చిన్న ఉదాహరణ దానిలో. అంటే ఇప్పటి నుంచో ఇదే నడుస్తుంది కాంగ్రెస్ లో కదా. పూర్తిగా అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్లో తారాస్థాయికి చేరిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం దేవిప్రసాద్ గారు. చాలా కీలకమైన అంశం. వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కేవలం విద్యార్థులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్న అంశం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? కొత్త జీవోలు తెరపైకి వస్తున్నాయి కానీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదు. దీంతో పాటు కొత్త నిబంధనలు పెట్టి విద్యార్థులను వేధింపులకు గురి చేసే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి
రాజు గారు ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఓకే 26, 27కు సంబంధించి ఏదో జీవో జారీ చేసిండ్రు. విద్యార్థులకు ఎవ్వరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇవ్వకపోవడం వల్ల ఏమైపోయింది, ఇవాళ ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్య చదువుకోవడానికి ముందడుగు వేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలేజీలో డబ్బు కడితే తప్ప సీట్లు ఇవ్వరు, మేనేజ్మెంట్ సీట్లు కానీ గవర్నమెంట్ సీట్లు కానీ ఏం కానీ. కాబట్టి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి తీసేయడం వెనుక ఇవాళ బీసీల డిక్లరేషన్, కామారెడ్డిలో 42 ఇస్తామని చెప్పి, ఎస్సీలకు మేము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి, బడుగు బలహీన వర్గాలకు ఇంత చేస్తామని చెప్పి నువ్వు ఉన్న హక్కుల్ని కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇవాళ కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంటే ఆ విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్ కాకుండా పై చదువు చదివేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం ఉండే. ఇవాళ మొత్తం అవకాశాన్ని అంతా కూడా నీరుగార్చేసి మీరు అది యాజమాన్యాలకు కాకుండా డైరెక్ట్గా విద్యార్థులకు ఇస్తామని ఒక జీవో తీసి గందరగోళం చేసి ఏ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇవాళ విదేశీకి విద్యకు చదవడానికి పోయినటువంటి వాళ్ళు కూడా ఒక కేసీఆర్ గారు కాలంలో తీసుకున్నటువంటి ఒక విడత తప్ప రెండో విడత ఈ ప్రభుత్వం మంజూరు చేయక చాలా మంది చదువు ఆపేయాలా కొనసాగించాలనేటువంటి సందిగ్ధంలో ఇవాళ వాళ్ళ జీవితాలన్నీ కూడా ఇబ్బందులకరమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి 20 లక్షల్లో 10 లక్షలు ఇచ్చాగానే ఏదో లోన్లు తెచ్చుకొని కష్టపడి ఉన్న భూమి అమ్ముకోనో లేకుంటే ఉన్న బంగారం తాకట్టు పెట్టో విదేశాలకు పోయినటువంటి మధ్యతరగతి వాళ్ళకందరికి కూడా ఇవాళ బావిలో దోషేసినట్టు అయిపోయింది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే మీకు పేద ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కనీసం ఉద్యోగాల కోసం చూస్తుంటే రోజు నిరసనలే. తెలంగాణలో నిన్న ఆకస్మిక ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినటువంటి రేవంత్ ప్రభుత్వం మీద ఇవాళ విద్యార్థులు కన్నెర చేస్తూ ఉన్నారు. ఇవాళ గాంధీలో వచ్చి ఇక్కడ డిక్లరేషన్ ప్రకటించిన ఏమి చేసినా కూడా ఏం చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం టోటల్గా ఒక పక్షవాతం వచ్చినటువంటి ప్రభుత్వంగా మారిపోయింది, పెరాలిసిస్ గవర్నమెంట్గా మారిపోయింది, పరిపాలన మొత్తం పడికేసింది. ఎస్ సార్. చివరిగా పాపారావు గారు క్లుప్తంగా వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన వ్యవహారం మనం చూసాం. ఇది కాంగ్రెస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకం. కేసీఆర్ గారి పథకాలే కాదు, చివరికి కాంగ్రెస్ అమలు చేసిన పథకాలు కూడా నీరుగారుస్తున్నారు. అంశం మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే నేను సవరించడానికి కాదు కానీ ఒక చిన్న అడిషనల్ లాగానే చెప్పాలి. పెరాలసిస్ కాదు దీనికి ప్రజా వ్యతిరేకత, దీని స్వభావం చాలా యాక్టివ్గా ఉంది. ప్రజా వ్యతిరేకతలో చాలా యాక్టివ్గా ఉంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయటంలో, ప్రజలకు ఇచ్చే రాయితీలు, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం, ప్రజలకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనేక సదుపాయాల్ని, ఉన్న కాస్తపాటి సదుపాయాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా హైపర్ యాక్టివ్ గా చేస్తుంది. దీనికి పెరాలసిస్ వస్తే బాగానే ఉండేది. పెరాలసిస్ వస్తే అదేం చేయలేకపోతే ఆ ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయి అట్లా ఉండిపోతే ఎలా ఉన్నదో అలా కొనసాగినా తెలంగాణ బాగుంటుంది. రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడంటే ప్రజలు భయపడే పరిస్థితి. రేవంత్ రెడ్డి చేసే పనులు తెలంగాణ ప్రజల్ని కొల్లగొట్టి హైకమాండ్కి పెట్టుకునేయో కాంట్రాక్టర్ని పెట్టుకునేగా నడుస్తున్నటువంటి ఈజ్ హైపర్ యాక్టివ్. చాలా యాక్టివ్ ఉన్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఇది పెరాలసిస్ ప్రభుత్వం కాదు, ఓవర్ యాక్టివ్ ప్రభుత్వం, హైపర్ యాక్టివ్ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఓకే, ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి ఆనవాళ్ళే కాదు, చివరికి వైఎస్ హయాంలో అమలైన పథకానికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా చెరిపేస్తూ చివరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థులకు అందే పథకాలను కూడా ప్రభుత్వం నీరుగార్చడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవప్రసాద్ గారు, పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.